వృషభ రాశి వారు ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా నెంబర్ 1గా ఎదగబోతున్నారు. ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు ఈ 4 శుభవార్తలు తప్పకుండా వింటారు. ఊహించని అదృష్టం మీ జీవితంలో మీరు చూడబోతూ ఉన్నారు. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు ఏదైతే జీవితం కోరుకున్నారో ఆ జీవితం లభిస్తుంది. అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సమయం ధన ప్రాప్తి సూచితం. ప్రియమైన వారితో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. కుటుంబ కలహాలు ఆందోళన కలిగించవచ్చు. రుణ సమస్యలు అధికం కాకుండా ముందు చూపుతో మెలిగితే మేలు. రోహిణి నక్షత్ర జాతకులకు ఈ సమయంలో పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సందర్శనం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. అనేక విధాలుగా లాభాలు పొందుతారు. వ్యాపారంలో లాభాల బాట పడతారు. వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇది సరైన కాలం. సమయానుకూలంగా వ్యవహరించి వ్యాపారంలో మంచి ఫలితాలు సాధించడానికి సహాయ సహకారాలు కూడా చక్కగా అందుతాయండి. మీ ఆలోచనలు మేలు చేస్తాయి. పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి. లాభంలో శుక్రుడు ధనయోగాన్ని పెంచుతాడు. ఆర్థికంగా వృద్ధి సాధించాలి అంటే తగిన ప్రయత్నం చాలా అవసరం. పట్టుదలతో పనిచేయండి. మేలు చేకూరుతుంది. భూలాభం ఉంటుంది. గృహ వాహనాది యోగాలు కూడా అనుకూలిస్తాయి. ఆస్తిని పెంచుకోవడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగపరంగా సరైన నిర్ణయాలు తీసుకుంటే మేలు. జాగ్రత్తగా పనిచేస్తే మీ సమస్యకు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. చంచలత్వం లేకుండా శ్రద్ధగా సమాధానాలు ఇవ్వాలి. గతంలో ఆగిన కొన్ని పనులు ఇప్పుడు పూర్తి కాబోతూ ఉన్నాయి. అధిక శాతం అభివృద్ధిపైన దృష్టి పెట్టండి. విజయం మీదే. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అయితే చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరిన జీవితం మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. అంతేకాదండి, ఈ రాశి వారికి ఏడాది చాలా అనుకూలత అనేది కనిపిస్తుందండి. ఈ రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక ఈ వృషభ రాశి వారికి బృహస్పతి జన్మరాశి యందు సంచరించడం చేత, శని దశమ స్థానమునందు సంచరించడం చేత, రాహువు లాభస్థానమునందు సంచరించడం చేత మరియు కేతువు పంచమ స్థానమునందు సంచరించడం చేత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం జన్మగురుడి కారణం చేత ఆరోగ్య సమస్యలు, శారీరక మరియు మానసిక ఒత్తిళ్లు కూడా వేధించవచ్చు. దశమ స్థానంలో శని అనుకూలమైన ప్రభావం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చాలా అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా జన్మగురుని ప్రభావం చేత ప్రతి పని యందు కష్టపడాల్సి ఉంటుంది. పంచమ స్థానంలో కేతువు, లాభస్థానంలో రాహువు అనుకూలత కారణంగా వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో అంతా కూడా మంచి ఫలితాలు అయితే పొందుతారు. మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలు అయితే మీకు కనబడుతూ ఉన్నాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేని రీతిలో మారుతుంది. మీకు అన్నింటా కూడా విజయాలే అధికంగా కనిపిస్తున్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి చక్కటి అనుకూలత అనేది మీరు ఈ సమయంలో చూస్తారు. మీరు కొన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందండి. ఈ వృషభ రాశి వారు ఈ ఏడాది దుర్గామాతను పూజించాలి.
వృషభ రాశి వారికి అనుకూలమైన రోజులు ఏమిటి అంటే బుధవారం, శుక్రవారం, శనివారాలు వీరికి చక్కటి అనుకూలతను ఇస్తాయి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. రాహు 11వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో మీకు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి అందుతాయి. ఈ ఏడాది మధ్యలో గురుడు సంచారం వేళ డబ్బు పొదుపు చేయడంలో కూడా మీరు చక్కటి విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు కూడా ఉంటాయండి. మీ భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది. మీ కుటుంబంలో సంతోషం, ప్రశాంతమైన వాతావరణం కూడా కలిగి ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో ఒకరికి అనుబంధం కూడా పెరుగుతుంది. గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయండి. ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో చాలా చక్కటి విజయాన్ని సాధిస్తారు. మీరు ఏకాగ్రతతో చదువుతారు. ఉన్నత చదువులు చదవాలని అనుకున్నట్లయితే కనుక వారికి ఏడాది అనుకూలంగా కూడా ఉంటుంది. విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకున్నట్లయితే కనుక విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు కూడా సంపాదించే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి. ఈ రాశి వారి కెరీర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారు ఎటువంటి విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకునేది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం అనేది తగ్గిపోతుంది. ఈ వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించినటువంటి వారు కెంపును ధరిస్తే మేలు జరుగుతుంది. రోహిణి నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించాలి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.